ఈ యోగులందరూ చావదనండి, ఆ హృదయాల నుంచి బయటకు వస్తాడో రాడో చూద్దాం అని ఋషులందరినీ పాపం చితక్కొట్టేవారు, రకరకాల హింసలు పెట్టేవారు. ఈ దారుణమైనటువంటి అతి ఘోరమైనటువంటి కృత్యాలన్నీ పాపం వాళ్ళని హింసించడంలో చేస్తుండేవాడు హిరణ్యకశిపుడు. రాలేదు. ఎందుకంటే బహుశా మరి వాళ్ళల్లో ఉండే నిష్ఠ ఇంకా అంత పరిపక్వం కాదో ఏమిటో మనకి తెలియదు. చివరికి తన పిల్లవాడే నారాయణ నామం చదువుతుంటే ఎక్కడున్నాడంటే ఈ లోపల కూడా ఉన్నాడు అనంటే ఆ పిల్లవాడిని హింసించడం ప్రారంభించాడు ఆయన. ఎక్కడైనా ఒక గుహలో ఒక జంతువు దాగి ఉందనుకోండి, ఆ జంతువుని పట్టుకోవాలనుకున్నవాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి పెద్ద హడావిడి చేసి ఆ గుహను అటు కొట్టి ఇటు కొట్టి లోపల మంట పెట్టి పొగ పెట్టి ఊదరగొట్టి ఆ లోపల నుండి దాన్ని బయటకు వచ్చేట్టు చేయాలి అని ప్రయత్నం చేస్తాడు చూడండి. అట్లాగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి లోపల హరి ఉన్నాడు, ప్రహ్లాదుడి లోపల నారాయణుడు ఉన్నాడు అని అనుకోవడం చేత, ఉన్నాడు వాస్తవమే, అనుకోవడం కాదు, ఆ లోపల ఉండే నారాయణ్ణి ఎట్లాగైనా బయటపడేటట్టు చెయ్యాలి అని అనుకుంటూ ప్రహ్లాదుడిని నీళ్లలో వేసేశాడు, నిప్పుల్లో వేసేశాడు, నింగిలో తోసేశాడు, కొండల మీద తోసేశాడు, కత్తులతో కోయించాడు, ఏనుగులతో తొక్కించాడు. ఒక పని కాదండి, ఎన్నెన్ని విషమైనా పోస్తే లోపల నుంచి బయటకు వస్తాడేమో అని ఆశ. చివరికి పాపం ఆ పిల్లవాడికి పెట్టేటటువంటి ఇబ్బందులు చూడలేక దయచేత భగవంతుడు బయటకు వచ్చి, సరే ఆ హిరణ్యకశిపుడి కాస్త చీల్చి పారేశాడు అనుకోండి. అక్కడ భగవంతుడి యొక్క రాక, భగవంతుడి యొక్క దయ ప్రహ్లాదుని కలగడం అనేది నిర్హేతుకం కాదండి. అది కూడా ఆ పిల్లవాడి కష్టం చూడలేక వచ్చాడు. ధ్రువుడి తపశ్శక్తికి దేవతలు చేసిన ప్రార్థనకి దయదలిచి భగవంతుడు వచ్చాడు. ప్రహ్లాదుడి యొక్క కష్టాలు చూడలేక భగవంతుడు వచ్చాడు. కానీ కొందరి విషయంలో వాళ్ళేం ప్రయత్నం చేయలే, వాళ్ళేం ఏడవలేదు, వాళ్ళు మేము బాధపడుతున్నాం అని అనుకోలేదు, అసలు దేవుడు ఉన్నాడని కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్నారంతే. వాళ్ళ మీద భగవంతుడు తన దయ చూపించాడండి. ఏమంటాం దాన్ని? అడిగితే చూపిస్తే సహేతుకం, ఏదో కారణం వల్ల వచ్చాడు అనొచ్చు. ఏమి అడగకుండా నిర్హేతుకము, నిర్హేతుక దయ. నమ్మాళ్ళు వారు అంటారు, యానొట్టి ఎన్నుల్ ఇరుత్తువం ఎన్నిలన్. నేనేం ఒప్పుకోలేదు నాలోకి వచ్చి ఉండమని. అసలు ఆయన వస్తాను, నా లోపల ఉంటానంటే నాకు వద్దు మొర్రో, నాకు బోల్డని పనులు ఉన్నాయి అని అన్నాను నేను. లేదండి మీ మనసులో కొంచెంసేపు కూర్చుంటానండి అంటే, అబ్బా నా మనసు నిండా బోల్డని ఆల్రెడీ సామాన్లన్నీ పెట్టేసి నింపేసుకున్నానయ్యా, మా స్టోర్ రూమ్ ఎక్కడ ఖాళీ లేదని చెప్పేశా. అయినా ఏమిటో తెలియదండి, ఏదో తంటాలు పడి ఏదో కొద్దిగా కాలు పెట్టుకోవడానికి కొద్దిగా చోటిమ్మని అడిగినట్టుగా చేసి మొత్తం లోపలంతా నిండిపోయాడండి. నేను కోరకుండానే నా లోపలంతా నిండిపోయాడండి అంటారు నమ్మాళ్ళవారు అనేటటువంటి మహానుభావులు. తిరుమంగై మరొక ఆళ్వారండి. ఆయనకు అసలు దేవుడు తెలియదు, దెయ్యము తెలియదు, అది ఏమీ తెలియదండి. ఆయన పెద్ద ఓ కుస్తీ పట్టే వస్తాడు, ఏదో చిన్న జాగీరు సంపాదించాడు, దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి కోసం తిరుగుతూ ఉండేవాడు. ఆ అమ్మాయి ఏం చేయమంటే అవి చేశాడు అంతే. ఆయనకి అమ్మాయిని పొందాలనిపించింది, అమ్మాయి కోసం ఏదో చేశాడు. భగవంతుడు దయ, అహైతుకీ దయ ఆయన ఇందు అమాంతం వర్షించింది. నాన్ కండుకుండేన్ ఆచూచితి స్వామిని అన్నాడు ఆయన. ఎవరిని చూసావా? నాన్ కండుకుండేన్ నారాయణ ఎన్నుం నామం. ఆ చూచిన నామం ఏమిటి అంటే నారాయణ నామాన్ని చూచా. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నమ్మాళ్ళవారు చివరికి ఏదో చెప్పేశారు. ఇప్పుడు కొంతమంది చూడండి, జీవించినంత వరకు సంపాదన జాగ్రత్త దగ్గర పెట్టుకుంటారు, ఎందుకంటే ఉండకపోతే ఎవడు చూడ్డు కనుక దగ్గర పెట్టుకున్నారు. సరే ఇక వెళ్ళిపోయేటటువంటి టైం వచ్చేసింది, వెళ్ళిపోవడం నిశ్చయం అయిపోయింది, ఇంకా సేపట్లో వీడు ప్రాణం పోవాలి, పోతుంది.
అయితే ఎప్పటికీ వీడికి తెలివి ఉంది, ఇంకాను సంపదలు ఉన్నాయి. వీడు ఏం చేస్తాడు? ఇంకా తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరో చూసుకుని, ఒరే బాబు ఇగో తీసుకోరా, ఇవనైనా దీనికి వాడుకోరా అని ఎలాగైతే ఇక తనతోటి ఎట్లాగూ రాదు అని అనుకున్న దానిని ఏదో ఒక మంచికైనా ఇచ్చేసి పోదాం అనుకుంటూ ఇచ్చిపోతాడో, అట్లాగా నమ్మాళ్వారు తాము వెళ్ళడం అనేది నిశ్చయము అని తెలిసిపోయిన తర్వాత తమ దగ్గర ఇంతకాలం దాచిపెట్టుకున్న సంపద ఏదో అందరికీ ఇచ్చిపోదాం అనుకున్నాడుగా. తిన్నన్ వీడు ఎన్నం తిరునామం, తిన్నన్ నారణమే. భగవంతుడి నామం చెప్పండి, నారాయణ నామం పెద్ద పెద్ద వాక్యాలు చెప్తే మళ్ళీ ఎక్కడ వీళ్ళు వింటారో వినరో, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పే తీరిక కూడా లేదు. చూడండి, మనకేదో అర్జెంటుగా పనుండి అర్జెంటుగా వెళ్ళిపోయి చేయండి, చూడండి, జాగ్రత్త, చూసుకోండి, వెళ్ళండి, ఇలా కదండి చెప్తా మనం. పెద్ద పెద్ద వాక్యములు, ఏమయ్యో నేను వెళ్ళుచున్నాను కనుక, నేను వెళ్ళిన తర్వాత చూసేవాడు ఎవడో ఉంటాడు కనుక మళ్ళీ తిరిగి వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ చెప్తారు ఎవరైనా? అంత బ్రీఫ్, చిన్న పోతున్నా, జాగ్రత్త చూసుకో. అలాగా నమ్మాళ్ళవారు కూడా ఎన్నం తిరునామం తిన్నన్ నారణమే ఇలా చెప్పేసి వారు కూడా నారాయణ నామాన్ని, ఏ ఆళ్వార్లు భగవంతుడిచ్చిన దివ్య జ్ఞానం కలిగినటువంటి మహనీయులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు చెప్పిన పలికిన నామం నారాయణ నామమే తప్ప ఇతరమైనటువంటి నామాలని వాళ్ళు చెప్పనే లేదు, పలకనే లేదన్నమాట. చేత అందరూ కూడా ఆదరించినటువంటి దివ్య నామం, అందరూ కూడా ఇష్టపడ్డటువంటి నామం మనకి నారాయణ నామము. అందుకే వ్యాపక మంత్రాలే విష్ణు, వాసుదేవ, నారాయణ మంత్రాలు అయినప్పటికీ అందులో విష్ణు వాసుదేవ మంత్రాల కంటే నారాయణ మంత్రానికి గొప్పతనం ఇలాంటిది ఇంతటిది అని మనం చెప్పలేము సుమా. అంతమంది మహానుభావులు నడిచిన మార్గం కనుక మనం కూడా దాన్ని స్వీకరిస్తాం. ఈవేళ మనం ఏదో కొత్తగా నిర్ణయం చేసి, కొత్తగా ఒక మంత్రాన్ని తయారు చేసి, కొత్తగా మంత్రాన్ని కనిపెట్టి దాన్ని ల్యాబ్లో తీసుకెళ్ళి దాన్ని రకరకాలుగా ఈ కెమికల్స్లో ఆ కెమికల్స్లో వేసి దాన్ని టెస్ట్ చేసి ఇది నిలబడుతుంది శాస్త్ర ప్రమాణానికి అని ఏమీ అవసరం లేదు. అలా చేయగలిగేంత శక్తి మనకి లేదు. ఎందుకంటే మనకుండే జ్ఞానం తక్కువ, మనకుండే అనుభవం తక్కువ, మనకు వచ్చిన విద్య తక్కువ, లభించే గ్రంథాలు కూడా మనకి తక్కువే. అంచేత అందులో అంతా మొత్తం పరిశీలన చేసి ఇది సారం అని మనం ఆచరించగలిగే స్థితి మనకు అవసరం లేదు. ఏది పెద్దలంతా ఆచరించారో దాన్ని మనం స్వీకరిస్తాం. ఏ మార్గంలో పెద్దలంతా నడిచారో ఆ మార్గంలో మనం కూడా నడిచే ప్రయత్నం చేస్తాం. ఋషులందరూ, వేదములన్నీ, ఆచార్యులందరూ, ఆళ్వార్లందరూ అంతమంది మహానుభావులు నడిచి మార్గం ఏర్పరిచారు కనుక మహాత్మభిః ఏన గతః స పంథాః. పెద్దలు నడిచిన మార్గం ఏదో అదే. మనకి విట్టు సిత్తన్ విరుంబియ సొల్, విష్ణు చిత్తుల వారు అంగీకరించారు ఈ మంత్రాన్ని, మనకి అది అంగీకరిస్తాం. ఒక మహానుభావులైనటువంటి జ్ఞానులు ఒకదాన్ని స్వీకరించినప్పుడు అది సామాన్యులందరికీ కూడా అది ఆచరణీయము, ఆదరణీయము అయినట్టుగానే నారాయణ మంత్రమే చాలా గొప్పది. దీనికి ఇంకో గొప్పతనం ఉందండి. నారాయణ మంత్రానికి మరో గొప్పతనం కూడా ఉంది. ఏంటంటే సాధారణంగా మంత్రము అనేదైనా ఒకదాన్ని మనం అనాలి అని అంటే దాంట్లో ఒక 2 యోగ్యతలు ఉండాలి. ఒకటి, దానికి ఒక మంత్రాన్ని, ఒక మంత్రత్వాన్ని తెచ్చిపెట్టే ఓంకారాన్ని దానికి చేర్చాలి. నమఃపదాన్ని ఒకదాన్ని దానికి చేర్చాలి. ఈ 2 చేరిస్తేనే మంత్రం అవుతుందండి. ఇప్పుడు విష్ణు మంత్రం అవదండి. ఓం విష్ణవే నమః, అప్పుడు అది మంత్రమే. అంటే నీ స్వరూపాన్ని చెప్పాలి, అర్పణని చెయ్యాలి, నిన్ను నువ్వు శరణాగతి చెయ్యాలి. చేస్తే అప్పుడు అది మంత్రం అవుతుంది. అంటే నమఃపదం చేరిస్తేనే మంత్రం, ఓంకారం చేరిస్తేనే మంత్రం. అందుకోసం దానికి నువ్వు ఎట్లా ఓం విష్ణవే నమః అంటే అప్పుడు మంత్రం అయింది. విష్ణు మంత్రం కాలేదండి.
అందులోనూ ఓం విష్ణు నమః మంత్రం అవదండి. విష్ణుకి ఓంకార నామపదం చేర్చమన్నారు కదండి అని పాపం ఇప్పుడు చాలామంది వాళ్ళ పేర్ల మీద మంత్రాలు రాసుకుంటున్నారు. అంటే ఇదివరకు వేదాల్లోంచి మంత్రాలు వచ్చేవి, ఇప్పుడు వాళ్ళ పేరు మీద వాళ్ళకేమో మేము దేవుళ్ళమని అభిప్రాయం. మరి వీళ్ళు దేవుళ్ళు కావు కనుక వీళ్ళకేమో మంత్రాలు ఉండవు. సరే ఉండకపోతే మరి బాగుండదు కనుక మరి మన దేవుడు అన్నప్పుడు ఏదో మంత్రం కూడా ఉండాలి కనుక అంచేది ఏదో మంత్రం మనమైనా తయారు చేసుకోవాలి. మరి తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఎలా తయారవుతుంది మంత్రం అని ఆలోచించి ఓంకారం నమఃపదం ఉండాలి కనుక వీడి పేరు ఏదో వెంకట్ అనుకోండి, ఓం వెంకట్ నమః. వీడి పేరు సుస్మిత్ అనుకోండి, వీడు ఓం సుస్మిత్ నమః అంటాడు. అంటే అది అలా మంత్రం అవుతుందా అవదా కూడా వీడికి తెలియదండి. వాడికి ఒక మాత అంటే చాలా ఇష్టం, ఓం మాతా నమః అంటాడు వాడు. అనుకుంటే బెంగలేదు, అందరితోటి అంటాడు. పోనీ ఊరికి అంటే గాలికి పోతుంది బెంగలేదు, దానికి కాగితాల మీద రాస్తాడు, దాంతో పెద్ద పెద్ద పుస్తకాలు వేస్తాడు. అంటే తన పైత్యాన్ని తన లోపల ఇమిడ్చుకోవడం, తన వరకే ఉంచుకోవడం కాకుండా కనిపించిన వాడికి, అందుకున్న వాడికి, అందిన వాడికల్లా ఆ పైత్యాన్ని పూసేటటువంటి రకాలు లోకంలో ఈవేళ అలాంటి వాడిని చాలామందిని మనం గమనిస్తున్నాం. అంటే విష్ణు అంటే మంత్రం అయిపోదండి, విష్ణవే అన్నారు. దాన్ని విభక్తులు అంటారు. దాన్ని ఆ విభక్తులు చతుర్థి విభక్తి అని అంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ విభక్తులు మనకు వచ్చేవి. డూమువులు ప్రథమ విభక్తి, నీనుల కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చేయన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకు కై చతుర్థి విభక్తి. మొత్తం ఎన్ని విభక్తులు తెలిసిన? 7-8 ఉన్నాయి. 7-8 ఉన్నాయి. కొరకు చతుర్థి. ఈ చతుర్థి విభక్తిని ఆ పదంతో చేర్చాలి. ఎట్లా చేర్చాలో మళ్ళీ దానికో నియమం ఉంటుంది. విష్ణు అప్పుడు విష్ణవే. అలాగండి. మరి రామవే నమః, ఇప్పుడు నాకు సుస్మిత్వే నమః, ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి. ఇలా అంటే అన్నిటికీ వే రాదురా. నువ్వు రామ అంటే రామవే అనకూడదు, అప్పుడు రామాయ అనాలి. ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము, ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము. ఈతడే ఈతడే రామానుజులు ఇహ పర దైవము. ఈతడే రామానుజులు ఇహ పర దైవము. కతులన్నీ తిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. వెలయించే నీతడేకా వేదపు రహస్యములు చలమి నీతడే. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట,
సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట మునుప పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిచ్చ పంట గొనగోని హరికన్ను కొనచూపుల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట గొనగోని హరికన్ను కొనచూపుల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయోచు తమలోని మర్రి మానే పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయోచు తమలోని మర్రి మానే పంట మలయోచు తమలోని మర్రి మానే పంట మలయోచు తమలోని మర్రి మానే పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట విరహోల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట అరుదై తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల 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 పంట ఓయమ్మ
దోచకురే ఓయమ్మ తొడికెడి సరుగన తొలగదీయరే ఉడికెడి పాలివి ఓయమ్మ తొడికెడి సరుగన తొలగదీయరే ఉడికెడి పాలివి ఓయమ్మ ఉగ్గు వెట్టరే ఓయమ్మ చేయొక్కి నిదెసిసు ఓయమ్మ ఉగ్గు వెట్టరే ఓయమ్మ చెప్పలు వట్టుక సన్నపు బాలుని నుప్పరమెత్తకు రోయమ్మ చెప్పలు వట్టుక సన్నపు బాలుని నుప్పరమెత్తకు రోయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి ఓయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి ఓయమ్మ ఉక్కు వెట్టరే ఓయమ్మ చెయ్యొక్కి నిదెసిసు ఓయమ్మ ఉక్కు వెట్టరే ఓయమ్మ
తిరిగి వచ్చు ఊహించని గడియలోన మనుష్య